హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో న్యూయార్క్లోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ గురించి, వాల్ స్ట్రీట్ బుల్ గురించి మరియు ద వెసల్ అనే ఇంజనీరింగ్ అద్భుత నిర్మాణం గురించి వివరిస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటే స్వాతంత్రం, సమానత్వం, ప్రజాస్వామ్యం అనే మానవ విలువలకు ప్రతీకగా నిలిచే మహత్తర నిర్మాణం. ఇది అమెరికా సంయుక్త రాష్ట్రాల గర్వకారణం మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యానికి చిహ్నంగా నిలిచింది. న్యూయార్క్ హార్బర్ మధ్యలో లిబర్టీ ఐలాండ్లో ఈ విగ్రహం ఉంది. భౌగోళికంగా ఇది న్యూయార్క్ రాష్ట్రానికి దగ్గరగా ఉన్నప్పటికీ ప్రధానంగా న్యూజెర్సీ రాష్ట్రం నుండి ప్రయాణించే పడవల ద్వారా ఎక్కువ మంది పర్యాటకులు దీనిని సందర్శిస్తారు. అమెరికా స్వాతంత్రం పొంది 100 ఏళ్ల జ్ఞాపకార్థంగా ఫ్రాన్స్ ఈ విగ్రహాన్ని బహుమతిగా ఇచ్చింది. అమెరికా ప్రజాస్వామ్యం, స్వేచ్ఛను ప్రోత్సహించే దేశం కాబట్టి దీన్ని గౌరవించేందుకు ఈ మహత్తర విగ్రహాన్ని బహుమతిగా ఇచ్చారు. ఈ విగ్రహం 46 మీటర్ల ఎత్తులో ఉంది. పీఠం సహా మొత్తం ఎత్తు 93 మీటర్లు. విగ్రహం ఒక మహిళ రూపం ఉంటుంది. ఆమె లిబర్టాస్ అనే రోమన్ల స్వాతంత్ర దేవతను ప్రతిబింబిస్తుంది. కుడి చేతిలో ఒక జ్వాల ఉంటుంది. ఇది విజ్ఞానం, ఆశ, స్వేచ్ఛలకు సంకేతం. ఎడమ చేతిలో ఒక పుస్తక ఫలకం ఉంటుంది. దానిపై జూలై 4, 1776 అని చెక్కబడి ఉంటుంది. అదే అమెరికా స్వాతంత్ర దినోత్సవ తేదీ. ఆమె తలపై 7 కిరణాలు గల కిరీటం ఉంటుంది. ఇది ప్రపంచంలోని 7 ఖండాలను సూచిస్తాయి. ఆమె కళ్ళ కింద విరిగిన గొలుసులు ఉంటాయి. అవి బానిసత్వం, అణచివేతల నుండి విముక్తిని సూచిస్తాయి. ఇది ఎలిస్ ఐలాండ్. ఇది న్యూయార్క్ హార్బర్లో ఉంది. అమెరికాకు వచ్చిన వలసదారుల ప్రధాన ద్వారం, గేట్వే ఆఫ్ అమెరికా. 1,40,00,000 పైగా వలసదారులు ఇక్కడి నుండి అమెరికాలోకి ప్రవేశించారు. ఇక్కడ నేషనల్ ఇమ్మిగ్రేషన్ మ్యూజియం ఉంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నేటి అమెరికన్లలో దాదాపు 40% మంది వారి పూర్వీకులు ఎలిస్ ఐలాండ్ ద్వారా అమెరికాలోకి ప్రవేశించారు. ఇది న్యూజెర్సీ సిటీ మధ్యలో ఉన్న గ్లాస్ స్కై స్క్రేపర్ గోల్డ్మన్ సాచస్ టవర్. ఇది న్యూజెర్సీలో అత్యంత ఎత్తైన భవనం. 19వ శతాబ్దం చివరిలో లక్షలాది మంది వలసదారులు యూరప్ నుండి అమెరికాకు సముద్ర మార్గంలో చేరుకున్నారు. వారు ఈ విగ్రహాన్ని చూసి అమెరికాలో కొత్త జీవితం, స్వేచ్ఛ, సమానత్వం లభిస్తుందని ఆశతో ముందుకు సాగేవారు. స్వాతంత్ర విగ్రహం కేవలం అమెరికా ప్రజలకే కాదు, ప్రపంచ ప్రజాస్వామ్యానికి, శాంతి, న్యాయం, సమానత్వం అనే విలువలకు సజీవ చిహ్నంగా నిలిచింది. నేడు ఇది ప్రపంచ ప్రసిద్ధి పర్యాటక కేంద్రం. ప్రతి సంవత్సరం లక్షలాది మంది అమెరికా మరియు ప్రపంచం నలుమూలల నుండి వస్తారు. పర్యాటకులు విగ్రహం బయట నుండి చూసే అవకాశం మాత్రమే కాకుండా లోపలికి కూడా వెళ్ళవచ్చు. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహం కేవలం అమెరికాకే గర్వకారణం కాకుండా ప్రపంచానికి స్వేచ్ఛ, శాంతి, సమానత్వం అనే విలువలను తెలియజేస్తుంది. ఫ్రాన్స్, అమెరికాల మధ్య స్నేహానికి సంకేతంగా ఇది నిర్మించబడినప్పటికీ నేడు ఇది మొత్తం మానవజాతికి చెందిన వారసత్వం. న్యూజెర్సీ నుండి ప్రారంభమయ్యే పడవలో విగ్రహాన్ని దర్శించడం ప్రతి పర్యాటకుడికి మర్చిపోలేని అనుభవం. కాబట్టి స్వాతంత్ర విగ్రహం ఒక విగ్రహం మాత్రమే కాదు, అది మానవ స్వేచ్ఛకు జీవం పోసిన ఒక శాశ్వత మూర్తి. దీన్ని వాల్ స్ట్రీట్ బుల్ లేదా ఛార్జింగ్ బుల్ అంటారు. న్యూయార్క్ నగరంలో వాల్ స్ట్రీట్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు హృదయభూమి. అక్కడే ఉన్న ప్రసిద్ధ విగ్రహం వాల్ స్ట్రీట్ బుల్. ఇది అమెరికా ఆర్థిక శక్తి, పెట్టుబడిదారుల విశ్వాసానికి ప్రతీక. ఈ విగ్రహాన్ని ఇటలీకి చెందిన కళాకారుడు 1989లో సొంత ఖర్చులతో నిర్మించాడు.
1987లో వచ్చిన స్టాక్ మార్కెట్ సంక్షోభం తర్వాత అమెరికా తిరిగి లేచే శక్తిని సూచించేందుకు ఆయన దీన్ని వాల్ స్ట్రీట్ వద్ద ఉంచాడు. బుల్ విగ్రహము 3200 కిలోల కాంస్యంతో తయారు చేశారు. పొడవు 16 అడుగులు, ఎత్తు 11 అడుగులు. ఇది ముందుకు దూసుకెళ్లే శక్తివంతమైన ఎద్దు ఆకారంలో ఉంటుంది. చాలామంది దాని కొమ్ములు, తోక తాకితే అదృష్టం వస్తుందని నమ్ముతారు. వాల్ స్ట్రీట్ బుల్ ఒక విగ్రహం మాత్రమే కాదు, అమెరికా ఆర్థిక శక్తి, ధైర్యంకు ప్రతీక. ఇది న్యూయార్క్ నగరం పర్యటనలో తప్పకుండా చూడాల్సిన చిహ్నం. న్యూయార్క్ సిటీకి కొత్త గుర్తింపు తెచ్చిన ఆధునిక నిర్మాణం ఈ వెసల్ అనేది హడ్సన్ ప్రాంతంలో ఉంది. దీన్ని న్యూయార్క్లో కొత్త ఐకాన్ అని పిలుస్తారు. ప్రత్యేక ఆకారము, అందమైన రూపకల్పన కారణంగా ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. మొత్తం ఎత్తు 46 మీటర్లు, 2500 మెట్లు కలిగి ఉంటుంది. పర్యాటకులు మెట్లు ఎక్కుతూ వివిధ కోణాల నుంచి హడ్సన్ నది, న్యూయార్క్ స్కైలైన్ అద్భుత దృశ్యాలను వీక్షించగలరు. వెసల్ న్యూయార్క్ నగరానికి కొత్త గుర్తింపుగా నిలిచింది. ఇది కేవలం ఒక అద్భుతమైన నిర్మాణం కాకుండా ప్రజల కలిసే ప్రదేశము, ఆర్ట్ పీస్, వ్యాయామ స్థలం అన్నీ కలగలిపిన నిర్మాణం. ఇది న్యూయార్క్ నగరానికి ఆధునిక యుగపు చిహ్నంగా నిలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ this video. Kindly subscribe, like and share this video. See you again.